పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకోండి. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఓకే ఎంటర్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు అనేది ఇక్కడ నుంచి చూజ్ చేసుకోండి. కలర్ బ్లాక్ కలర్ చూజ్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. సైజ్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీరు ఓకే ఈ విధంగా స్క్రోల్ చేస్తారండి. సైజ్ ఇంక్రీజ్ చేసుకొని డన్ చేసుకోండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి సైజ్ అనేది ఇలా పెంచుకోండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా. ఓకే ఇక్కడ 4, 6, 1, 8 అని పెట్టండి. డన్ చేయండి. ఓకే మళ్ళీ ఇక్కడ ఫోటో ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ నుంచి ఓకే ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో తీసుకోవాలి. ఓకే ఇది నేను అక్కడ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఇక్కడ నుంచి డన్ చేసుకున్న తర్వాత ఇది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. ఓకే ఇలా సెంటర్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు. ఓకే ఈ విధంగా సెంటర్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే ఇక్కడ నుంచి డన్ చేసుకోండి. ఓకే మీరు ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఓకే మీరు ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేయండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ 1 టైప్ చేస్తున్నా. ఓకే ఇక్కడ నుంచి డన్ చేస్తున్నా. సారీ ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎడిట్లోకి వచ్చి ఇక్కడ నుంచి 1 పెట్టి ఇక్కడ నుంచి కలర్ బ్లాక్ చేస్తున్నా. ఓకే ఇక్కడ నుంచి సైజ్ అనేది తక్కువ చేస్తున్నా. ఈ విధంగా సైజ్ తక్కువ చేసి ఇక్కడికి నీట్గా అక్కడ పెట్టుకోండి సైజు ఈ విధంగా. ఓకే నీట్గా పెట్టుకొని మీరు ఏదైనా పెట్టుకోండి. ఇలా 1 అయినా పెట్టుకోండి, 2 అయినా పెట్టుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా ఇక్కడ నుంచి డన్ చేసుకోండి. ఓకే మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఓకే టైపింగ్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి డే టైప్ చేస్తున్నా. ఓకే డే అనేది టైప్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మీకు అనేది తెలియని కోసం ఇక్కడ టైప్ చేస్తున్నాను. నేను డే మనం ట్రై చేస్తున్నాం కాబట్టి డే ఇక్కడ నుంచి డే ఫొటోస్ కాబట్టి డే ట్రై చేస్తున్నాం. ఓకేనా ఇక్కడ నుంచి మీరు అనేది టైప్ చేసుకోవాలి. ఈ విధంగా టైప్ చేసుకొని పెట్టుకోండి. లేకపోతే నేను అనేది ఇక్కడ ఇస్తాను మీకు. ఓకేనా ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా. ఇక్కడికి ఇక్కడ చూపిస్తున్నా చూడండి. మీకు ఫోటోలోకి వచ్చి మీరు ఇలాంటిది కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఓకే 6 అని ఉంది. ఇక్కడ చూడండి మొత్తం ఇది క్రియేట్ చేశాను. ఎగ్జాంపుల్ దీన్ని తీసేస్తాను. ఓకే ఇలా ఇక్కడ నుంచి ఇలా క్రియేట్ చేసి పెట్టాను నేను ఆల్రెడీ. ఓకే నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఇది మీరు టైప్ చేసి అయినా తీసుకోండి, లేకపోతే ఏదైనా కానీ. ఓకేనా ఈ విధంగా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఓకే ఈ విధంగా సెట్ అయిపోయింది చూడండి. ఓకే 6 అని వచ్చింది, డే 6 అని వచ్చింది. ఓకేనా ఇక్కడ మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మీ యొక్క ఇప్పుడు ఎవరి ఫొటోస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ పెట్టాలి. ఓకేనా ఇక్కడ నేమ్ టైపింగ్ చేయాలి. ఎగ్జాంపుల్ నా పేరు రామ్ అని పెడుతున్నా. ఓకే రామ్ అని పెడుతున్నా. అవతలకి అమ్మాయి పేరు ఏం పేరు ఉందనుకుంటున్నారో అక్కడ నుంచి నేను ఎగ్జాంపుల్ అమ్ములు అని పెడుతున్నా. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నా మీకు. ఎగ్జాంపుల్గా బ్లాక్ కలర్ తీసుకుంటున్నా. ఓకే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఓకేనా మీరు ఏదైనా నేమ్ పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ మళ్ళీ ఫాంట్లోకి వచ్చేసి ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నా. ఫాంట్ ఏదైనా చేంజ్ చేసుకోండి మీరు. ఓకే ఫాంట్ చేంజ్ చేసుకుంటే మీకు నీట్గా తెలుస్తుంది మీకు. ఓకే ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నీట్గా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఓకేనా ఫాంట్ చేంజ్ చేసుకుంటే అది అనేది కనిపిస్తూ ఉంటుంది నీట్గా. ఓకేనా మీకు ఏదైనా ఫాంట్ చూపిస్తాను మీకు నీట్గా కనిపించేలాగా ఉండాలనేసి. ఓకే ఈ ఎగ్జాంపుల్కి ఈ ఫాంట్ పెడుతున్నా. ఓకే చూపిస్తున్నా ఒక నిమిషం. సెట్ ఓకే చూడండి. ఇది ఏదేదో ఒత్తుకుంటుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా. ఓకేనా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా చూడండి. నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సెట్ అయిపోయింది. ఓకే ఇక్కడ చూడండి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సెట్ అయిపోయింది. ఓకేనా మీరు మళ్ళీ ఇక్కడ చేయాల్సినంత ఏం లేదండి. మళ్ళీ ఫోటోలోకి వచ్చి మీ యొక్క ఫొటోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను మీకు ఫొటోస్ అనేది. ఇలా కిందికి వస్తే ఇక్కడ నుంచి ఫొటోస్ ఒక్క నిమిషం చూపిస్తున్నాను మీకు. ఎగ్జాంపుల్గా ఫొటోస్ తీసుకుంటున్నా. ఓకేనా ఈ ఫోటో తీసుకుంటున్నా, డన్ చేస్తున్నా. ఇది నేను కింది సైడ్ పెట్టుకోవాలా పైన సైడ్ పెట్టుకోవాలనేది డిసైడ్ కావండి. ఓకేనా ఈ విధంగా. ఓకే ఈ విధంగా పెట్టుకుంటున్నా. దీన్ని మీరు ఏదో స్క్రోల్ చేస్తూ రండి. ఓకే స్క్రోల్ చేస్తూ వచ్చి ఒక్క నిమిషం ఇది క్రాప్ చేయండి. ఇక్కడ నుంచి డన్ చేస్తే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది ఫోటో అనేది. బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకేనా చూడండి నీట్గా బ్యాక్ సైడ్ అనేది వెళ్ళిపోయింది ఫోటో అనేది. ఓకేనా ఈ విధంగా మళ్ళీ ఒక ఫోటో తీసుకోండి.
ఓకే, మళ్ళీ ఒక ఫోటో తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్గా మళ్ళీ ఒక ఫోటో తీసుకుంటున్నా, ఇక్కడ నుంచి చూపిస్తున్నా మీకు. ఓకే, మళ్ళీ ఏది తీసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో తీసుకుంటున్నా, ఇక్కడ డన్ చేస్తున్నా. ఒక నిమిషం. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వెళ్ళిపోయింది. ఫోటో అనేది బ్యాక్ వెళ్ళిపోయింది. చూడండి ఈ విధంగా. ఈ ఫోటో లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఈ ఫోటో కాకుండా వేరే ఫోటో పెట్టి చూద్దాం. ఓకే, ఈ విధంగా మళ్ళీ వచ్చేసి చాలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ట్రై చేద్దాం. ఓకే, ఈ ఫోటో కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ నుంచి ఇది కాస్త కట్ అయిపోతుంది. ఒక నిమిషం మీకు చూపిస్తున్నాను. నీట్గా ఈ విధంగా నీట్గా చూద్దాం. ఒక నిమిషం. ఫొటోస్ అనేది ఇక్కడ నుంచి ఓకే చూపిస్తున్నా మీకు. ఈ ఫోటో కూడా అలాగే ఉంది. ఈ మొత్తం ఓకే, ఈ విధంగా చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఓకేనా. మీరు లేకపోతే ఒక పని చేయండి, ఫోటోలో క్రాప్లోకి వచ్చేసి ఈ ఫోటో అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు చూడండి సెట్ అయిపోయింది ఫోటో అనేది. ఇక్కడ నుంచి వచ్చేసి నేను అది ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి వచ్చేసి ఇదే విధంగా ఇవి చేసాం కదండి. ఇదే విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫోటో అనేది డే అనేది సెట్ అయిపోయింది. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవడం అయిపోయింది, అలాగే ఫొటోస్ క్రియేట్ చేయడం అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి అనేది మనం అనేది ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్కి అమౌంట్ అడుగుతుంది. మీరు ఏదైనా కానీ ఇక్కడ చూడండి మొత్తం ఫోటో సెట్ అయిపోయాక ఇక్కడ నుంచి మీరు అనేది ఫోటో అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను అమౌంట్ పే చేసుకోవాల్సి చూపిస్తుంది. ఓకేనా. ఇదే విధంగా మీరు అనేది ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.